టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఇండియాలో 1000 కోట్ల సైబర్ స్కామ్. సంక్రాంతి రోజు బయటపడిన అతిపెద్ద మోసం. పందెం రాయుడు కోడి పందెంలో 1.53 కోట్లు గెలిచిన రాజమండ్రి రమేష్. రెచ్చిపోతున్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. ఢిల్లీ కెనడాలో వరుస కాల్పులు. బెంగళూరులో వచ్చిన సైబర్ కంప్లైంట్ దేశ చరిత్రలోనే అతిపెద్ద డిజిటల్ స్కామ్లలో ఒకటిగా బయటపడింది. సుమారు 1000 కోట్లకు పైగా ప్రజల సొమ్మును కొల్లగొట్టిన ఒక భారీ ముఠా గుట్టును బెంగళూరు హులిమావు పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి 12 మందిని అరెస్టు చేయడమే కాక దాదాపు 4500 బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 240 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఈ మొత్తం నెట్వర్క్ కు మాస్టర్ మైండ్ 55 ఏళ్ల ప్రేమ్ తనేజా. ముంబైకి చెందిన ఇతను గతంలో IPL స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిందితుడు. ప్రస్తుతం ఇతను దుబాయ్లో ఉంటూ ఈ నెట్వర్క్స్ ను నడుపుతూ ఉన్నాడు. ఢిల్లీలోని ఒక అపార్ట్మెంట్ లో ఆఫీస్ పెట్టి అక్కడి నుంచే దేశవ్యాప్తంగా బాధితులకు గాలం వేసేవారు. స్వామీజీ.com, నియో సిస్టమ్ యాప్ వంటి అప్లికేషన్ల ద్వారా స్కామ్ మార్కెట్ పెట్టుబడులు, ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో అమాయకులకు గాలం వేసేవాడు. చిన్న కంప్లైంట్ స్టోరీ మొత్తాన్ని మార్చేసింది. అక్షయ్ నగర్ కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మెగా స్కామ్ బయటపడింది. నియో సిస్టమ్ యాప్ లో పెట్టుబడి పెడితే 3.03 కోట్లు లాభం వచ్చిందని అతనికి టెలిగ్రామ్ లో మెసేజ్ వచ్చింది. అయితే ఆ డబ్బు విత్డ్రా చేసుకోవాలంటే మరికొంత కట్టాలని కోరడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డీసీపీ ఎం నారాయణ నేతృత్వంలోని స్పెషల్ టీం టెక్నికల్ ఆధారాల ద్వారా దర్యాప్తు చేసి నిందితులను ఢిల్లీ, బెంగళూరు, రాజస్థాన్, జార్ఖండ్ ప్రాంతాల్లో పట్టుకుంది. నిందితుల వద్ద నుంచి 1 కోటి క్యాష్, 1/2 కోట్లో బంగారం, అలాగే 58 మొబైల్ ఫోన్లు, 7 ల్యాప్టాప్లు, అలాగే శాటిలైట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. తీగలాగితే డొంకంతా కదలడం అంటే ఇదేనేమో అనిపిస్తోంది ఈ క్రైమ్ స్టోరీ చూస్తుంటే. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కోడి పందాలకు పెట్టింది పేరుగా చెప్పుకునే గోదావరి జిల్లాల్లో కోట్ల రూపాయల్లో పందాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన ఓ భారీ పందెం అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఈ ఒక్క పందెంలోనే ఒక వ్యక్తి ఏకంగా 1.53 కోట్ల రూపాయలు గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో గుడివాడకు చెందిన ప్రభాకర్, రాజమండ్రికి చెందిన రమేష్ల మధ్య హోరాహోరీగా పందెం జరిగింది. ఈ ఉత్కంఠ బరిలో పోరులో రమేష్ కోడి గెలవడంతో ఆయన పందెం సొమ్ము 1.53 కోట్లను గెలుచుకున్నారు. పందెం రాయులు కేవలం కోళ్ల బలాలనే కాదు, జాతకాలు, ముహూర్తాలు పెట్టుకుని మరీ కోళ్లను బరిలోకి దింపుతూ ఉండటం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. గత 2 రోజులుగా గన్ కాల్పులు పోలీసులు ఆ ప్రాంతం నివాసితులను వణికించాయి. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఇది మామూలుగా జరిగిన సంఘటన కాదని, గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ చేసిన కాల్పులని తెలిసింది. మొదటి సంఘటన తర్వాత అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తూర్పు ఢిల్లీలోని వెస్ట్ వినోద్ నగర్ లో జరిగింది. అర్ధరాత్రి సమయంలో 2 హెల్మెట్ ధరించిన బైకర్లు ఆ ప్రాంతంలోకి ప్రవేశించారు. వారు ఆస్తి వ్యాపార జితేంద్ర గుప్తా ఇంటి బయట ఆగారు. వారు గాల్లోకి కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఇది మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాల్పుల తర్వాత లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తరపు నుంచి ఒక కాల్ వచ్చింది. తనను తాను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడిగా పరిచయం చేసుకుని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. కాల్పుల తర్వాత 2 ఆడియో సందేశాలు కూడా బయటపడ్డాయి. కడప జిల్లా బద్వేలు మండలం బైనపల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామస్తుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. మొదటి బహుమతి అనిత, 2వ బహుమతి తేజ, 3వ బహుమతి కృష్ణవేణిలు గెలుపొందారు. ముగ్గుల పోటీలకు వైద్యాధికారి నరసింహారెడ్డి, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షురాలు కొండపల్లి శ్రీదేవి, ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు లలితమ్మ, ట్రెజరర్ ధనంబలు జడ్జిలుగా వ్యవహరించారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ బహుమతులు అందించారు. ఈ సంక్రాంతి పండుగ చాలా ఉత్సాహంగా ఎంతో గాలిపటాలు ఎగిరేయడం, ముగ్గులు వేయడం
ఇక్కడ చాలా బాగా ముగ్గులు వేస్తున్నారు, చాలా బాగా జనాలు వస్తున్నారు. బాగుంది. ఇక్కడికి వచ్చినందుకు మనం పిలిచినందుకు మా అభిమానందరూ వారందరినీ మీరు గుర్తు పెట్టుకొని పిలిచినందుకు మీకు ధన్యవాదాలండి. ఇక్కడ ముగ్గులు చాలా బాగున్నాయి. ఈ ముగ్గులు వెయ్యడమే అనేది మన ప్రతిభను ఒక్కొక్కరు అందరికీ చూపించడం ఇది ఇంకా బాగా ఉంది. పోటీ అనేది ఆ ఎక్క బాగేసిందే మనం ఇంకా బాగా వెయ్యాలి. మనందరి దగ్గర ముగ్గు వేసుకునేది కాదు, ఇక్కడ వచ్చి 10 మంది స్టేజ్ దగ్గర వేసేది ఇదే గొప్పతనం. మన ముగ్గులు మర్చిపోకూడదు. మన సాంప్రదాయాలను అందరికీ తెలియజెప్పే విధంగా తెలిసినందుకు చాలా ధన్యవాదములు. సభకు వచ్చేసిన అందరికీ మా ధన్యవాదాలు. మాసాయిపేట మండలంలోని పొత్తిన్పల్లి గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పోతన్పల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించిన క్రీడలను గురువారం ముగించారు. పోతన్పల్లి హిట్లర్ టీం విజేతగా నిలవగా పోతన్పల్లి వారియర్స్ టీం రన్నర్ గా నిలిచింది. విజేతలకు గ్రామ సర్పంచ్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో బహుమతులను ప్రదానం చేశారు. ఉప సర్పంచ్ స్వామి, మాజీ డైరెక్టర్ సిద్ధు గుల్లా రమేష్ ప్రజలు పాల్గొన్నారు. కొంచెం ఇంటికెళ్ళు. ఓకే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు బీసీలపై చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ మండిపడ్డారు. ఎంపీఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ బాబు బీసీల కోసం కోర్టులలో పిటిషన్ వేసి పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలను రాజ్యాధికారం వైపు రాకుండా స్కీముల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చారని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు తక్కువ శాతం రిజర్వేషన్లు కేటాయించడంలో అన్యాయమని, ఈ ఎన్నికల్లో బీసీలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలని, బీసీలకు బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని తెలిపారు. 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కుటుంబ సర్వేయం చేశారు. కేసీఆర్ గారు చేసి ఏం చేశారంటే వచ్చిన రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఆయన పెట్టకుండా 85% ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. 10% మాత్రమే ఓసీలు ఉన్నారు. కేవలం ఎల్మ క్యాస్ట్ 1% ఉన్నారు. రెడ్డి 7% ఉన్నారు. అవన్నీ తెలిసిన ఆయన కేవలం బీసీలను మోసం చేయడానికి గొర్రెలు, బర్రెలు, చేపలు అని చెప్పేసి యాదవులకు గొర్రెలు వేయడం, ముదిరాజులకు చేపలు వేయడం, మరి ఇతర సంఘాలకు డబ్బులు ఇస్తామని ఏరే చూపడం, మరి ఎలక్షన్లో ఎస్సీలకు 10 లక్షలు ఇస్తామని చెప్పి మోసాడు. అంటే బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను రాజ్యాధికారం వైపు రాకుండా అనగదొక్కి ఇలాంటి స్కీములు పెట్టి మోసం చేస్తూ ఆయన వచ్చాడు. అదేవిధంగా మొన్న చేసినటువంటి కుటుంబ సర్వే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ కూడా ఎలాంటి చిత్తశుద్ధి లేదు. రాహుల్ గాంధీ గారు కానీ, మరి అదే రేవంత్ రెడ్డి గారు కానీ భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి అవగాహన లేని రాజీవ్ గాంధీ బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి, దేశంలో కూడా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి నిట్టం నుంచి బీసీలను కేవలం ఎలక్షన్లో ఓట్ల కోసం వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీకి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం, మీకు పుట్టగతులు ఉండవు. ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మీరు రిజర్వేషన్లు కేటాయించడంలో బీసీలకు చాలా తక్కువ కేటాయించారు. 10 కార్పొరేషన్లు ఉంటే దాంట్లో కేవలం 2 బీసీలకు, ఒక బీసీ మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ఇచ్చారు. 4 ఓసీ మహిళలకు, 1 జనరల్ అని ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మళ్ళీ అదే కాకుండా మున్సిపాలిటీలు 121 మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో బీసీలకు 38 అంటే 19 బీసీ మహిళలు, 19 బీసీ జనరల్ కేటగిరీ కింద. తర్వాత అదే ఓసీలకు 30 మహిళలకు 30 ఇచ్చారు. మళ్ళీ తర్వాత జనరల్గా 31 ఇచ్చుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు కలిపి మామూలుగా ఎంత ఇచ్చారంటే 17 ఇచ్చారు. ఎస్సీలకు 13 ఇచ్చారు. అంటే మీరు ఏం చేస్తున్నారు? అదే కాకుండా మొత్తం టోటల్ వార్డులు 2703 ఉంటే బీసీలకు కేవలం 743 ఇచ్చారు. అంటే ఎక్కడ పోతుంది ఇది ప్రభుత్వం?
అంటే వార్డులలో కూడా మోసం చేయడమేనా? అంటే చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ ఇది. ఈ ముందు రేపు జరగబోయే ఎలక్షన్లో బీసీలకు అన్యాయం చేసినందుకు బీసీలు అందరూ ఏకమై పార్వతీపురం మండలం జిల్లా గుమలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామంలో సాంప్రదాయ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళలతో కలిసి కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రజలతో మమేకమై ఒక కుటుంబంలా పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఆటల పోటీలలో పాల్గొన్న వారిని ప్రోత్సహిస్తూ గెలుపొందిన వారికి చివరి రోజున బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి మానసిక ఉల్లాసానికి, క్రీడలపై ఆసక్తి కనబరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని బ్రహ్మరాంబ దేవాలయ కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మరాంబ దేవాలయం నుంచి శ్రీ ఉమామహేశ్వరంలోని భోగమహేశ్వరం వరకు ప్రభోత్సవం బ్రహ్మరాంబిక ఆలయ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. అచ్చంపేటలో శ్రీ బ్రహ్మరాంబ దేవాలయం నుంచి సాయంత్రం 7 గంటల నుంచి శ్రీ బ్రహ్మరాంబికా దేవిని ప్రత్యేక వాహనంలో మంగళ వాయిద్యాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రభను వైభవంగా బాణసంచాలతో, మంగళ వాయిద్యాలతో, వీరభద్ర సేవ చూస్తూ భజన కీర్తనలు పాడుతూ, కోలాటాల సందోహంతో, డీజే పాటల సందడితో, మహిళల నృత్యాలతో మిరవిట్లు గొల్పే విధంగా వీధి దీపాల ఊరేగింపుతో బ్రహ్మరాంబ ప్రభను శ్రీ ఉమామహేశ్వరంలోని భోగమహేశ్వరంలో ఏర్పాటు చేసిన ముత్యాల పందిరి వద్దకు చేరిన తర్వాత స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వ లాంఛనాలతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. ఇక్కడ వేద పాఠశాల కానీ అదేవిధంగా నంది సైకిల్ అని పెట్టాం. మననే నంది సైకిల్ అంటే మామూలు నంది కాదు, 8-9 ఫీట్ల నంది, మరి 16 ఫీట్ల పొడవు ఉంటుంది. అక్కడే కాకుండా మనం మెట్లెక్కిపోతాం. ఇక్కడే శివపార్వతుల ప్రతిమ, అది రాబోయే కాలంలో మీరే చూస్తారు, మేము చెప్పాం అది ఏ రకంగా ఉంటుంది అనేది. అదేవిధంగా ఒక మంచి గెస్టర్లు, ఒక మంచి పార్కు, ఇక్కడ మీరు చూసారు టాయిలెట్స్ కానీ లేకపోతే బస్ సౌకర్యం కానీ, అది బస్ స్టాండ్ కానీ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇండియాలో 1000 కోట్ల సైబర్ స్కామ్, సంక్రాంతి రోజు బయటపడిన అతిపెద్ద మోసం. పందెం రాయుడు కోడి పందెంలో 1.53 కోట్లు గెలిచిన రాజమండ్రి రమేష్. రెచ్చిపోతున్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్, ఢిల్లీ కెనడాలో వరుస కాల్పులు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.